జై జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ఉద్యమి అని క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాన్ని గత నెల 26వ తేదీ ప్రారంభించాం. దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ప్రతి సాధిక్ అంటే మేమందరం కూడా సాధికుల్లాగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ కుటుంబ సభ్యుల కోసం మాకు ఏమి జరిగినా మా కుటుంబ సభ్యులకి పార్టీ భరోసాగా వాళ్ళకి ఒక సహాయం చేయాలని ఆలోచనతో వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని సాహసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్రియాశీలక సభ్యులతో పాటు ఆ కుటుంబ సభ్యులకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, ఆ క్రియాశీలక సభ్యుడికి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, ఏమైనా జరగడానికి జరిగితే వాళ్ళకి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు, అలాగే 2 లక్షల వరకు కూడా ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకు ఇస్తారు. అదేవిధంగా జరగడానికి జరిగితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈరోజు పార్టీ ముందొస్తుంది. ఒకటే విషయం చెప్తున్నాను, ఎవరు చేయని ఒక సాహసం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకంటే కోట్ల అభిమానులు ఉన్నారు కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా మేము క్రియాశీలక సభ్యత రూపంలో ఉద్యమి అనే కార్యక్రమాన్ని తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు తిరుపతిలో 4 సెంటర్లలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని టెంట్లేసి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా తిరుపతిలో జరగబోతా ఉంది. వైసీపీ పేటీఎం గాళ్ళకి ఏది చెప్పాలో ఏది మాట్లాడాలో తెలీదు. ఒకటి అడుగుతున్న వాళ్ళని, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే వేలాది మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చింది మీ చరిత్ర ఉందా? మీరు రండి, ఛాలెంజ్ చేసి చూపిస్తా. వైసీపీలో డేటా ఇస్తారండి. వేలాది మంది కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, నాగబాబు గారి చేతుల మీదుగా, మనోహర్ గారి చేతుల మీదుగా, పార్టీ పెద్దల చేతుల మీదుగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ఒక్కరన్నా ఏ పార్టీ అయినా సరే చనిపోయిన కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చినట్టు ఒక ఫోటో చూపించండి ఎక్కడైనా సరే. లేదు, మేము వేలాది మందికి ఎవరైనా రికార్డు మేము ఇచ్చినాము. అలాగే ఎంతోమంది యాక్సిడెంట్లు అయితే హాస్పిటల్ క్షతగాతులకి హాస్పిటల్ ఖర్చులకి ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాం, పేటీఎం కుక్కలు చెప్తున్నాం. మీరు ఈ ఉద్యమి ఈ క్రియాశీల సభ్యుల మీద కామెంట్లు చేస్తే మీ అంత నీచులు ఎవరుంటారో చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి గత సంవత్సరం అయితే 16,500 చేస్తాం. ఈసారి 30,000 టార్గెట్గా తిరుపతి పనిచేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.